ఇవాళ ఉద్యమాలకు పుట్టినిల్లు తెలంగాణ. ఉద్యమాలకు పుట్టినిల్లు తెలంగాణ. ఇక్కడ తెలంగాణ సమాజం ఎప్పుడు ఏదో రకమైనటువంటి ఒక పొలిటికల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. దీని లక్షణం అది. మూడో అతి ముఖ్యమైనది ఏంటంటే, నాకు తెలిసి దేశం మొత్తంలోనే అనేక రకాల ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చిన గడ్డ కూడా తెలంగాణ మాత్రమే. దీనికంత చైతన్యం, దీనికంత ఫైర్ తెలంగాణ ప్రజలలో అన్యాయాన్ని సహించే నేచర్ ఈ మట్టిలో ఉంది, ఈ బ్లడ్లో ఉంది. ఇప్పటికే అనేక కులాలు, కుల సంఘాలుగా కూడా 2, 3, 4 ఉన్న సంఘాలు ఉన్నాయి. ఒకటే ఉన్న సంఘం కూడా ఉంది. ఒకరు ఒక పార్టీ ప్రోత్సహించవచ్చు, ఇంకొక సంఘాన్ని ఇంకొక పార్టీ ప్రోత్సహించవచ్చు. వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ దగ్గరికి పోవచ్చు. అంటే పార్టీల పరంగా ఇప్పుడే కులాల పరంగా కూడా మద్దతున్న సంఘాలు ఉన్నాయి. కానీ నా మొట్టమొదటి సూచన ఏంటంటే, మళ్ళీ జేఏసీలు కూడా మళ్ళీ ఆ పార్టీ నడిపే జేఏసీ, ఈ పార్టీ నడిపే జేఏసీ, ఈ కుల ఆధిపత్య జేఏసీ, ఆ కుల ఆధిపత్య జేఏసీ అని కాకుండా అందరి జేఏసీగా అవతరించే ప్రయత్నం చేయమని మొట్టమొదటి సూచిస్తాను. అందరి జేఏసీగా ఉండేట్టుగా చూసుకోండి. నెంబర్ 2, జేఏసీ ఏర్పడుతున్నప్పుడు పొలిటికల్ లీడర్ నాయకత్వంలో ఉండదు, గుర్తుపెట్టుకోండి. నాలాంటి నాయకత్వంలోనో, లేకపోతే శ్రీనివాస్ నాయకత్వంలోనో, లేకపోతే ఐలన్న నాయకత్వంలో ఉండదు. అందరికీ ఆమోదయోగ్యం ఉన్న, ఇప్పటిదాకా ఏ మరక లేక, ఏ ముద్ర లేక, నిక్కచ్చిగా నిజాయితీగా నడపగలిగే, చెప్పగలిగేటువంటి వాళ్ళ నాయకత్వంలో ఒక జేఏసీ వాళ్ళ నాయకులుగా పెట్టుకోండి. మా గురించి సంపూర్ణంగా మీకు తెలుసు, మీ గురించి కూడా నాకు తెలుసు. ఇవాళ నేను మళ్ళీ ఆ లోతులకు పోను. జేఏసీ, మళ్ళీ చెప్తున్నా, జేఏసీ అందరి ఆమోదయోగ్యమున్న ఒక న్యూట్రల్ మంచి వాళ్ళతోటి ఏర్పాటు చేసే ప్రయత్నం చేయండి. దాని నాయకత్వం వాళ్ళకి అప్పచెప్పండి. ఎప్పటి వరకైతే ఇంతలో శ్రీనివాస్ గౌడ్ చెప్పాడు, మళ్ళీ నేను కూడా చెప్తున్నా, ఎప్పటి వరకైతే రాజకీయ పార్టీల ఇన్వాల్వ్మెంట్ ఉండదో అప్పటిదాకా దానికి ఆ గౌరవం, ఆ గుర్తింపు, ఆ పదును వచ్చే ఆస్కారం లేదు. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలని ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేయండి. వాడు కించపరచకండి. వాళ్ళు రాగానే లొల్లి పెట్టుడు, ఏదో ఒక గుంపు. మేము జేఏసీలో ఇవన్నీ చూసినాం కూడా చెప్తున్నా, శ్రీనివాస్ గౌడ్ గారు చాలా చూసినాం కూడా చెప్తున్నాడు. నేను జేఏసీలో ఉంటుంది. జేఏసీలో పార్టీల పరంగా ఒక్కొక్క పార్టీకి ఇద్దరిద్దరి చొప్పున ఉండే, ఒక 100 సార్లు ఇచ్చకపోయే ఆస్కారం ఉండే జేఏసీ. కానీ ఇచ్చకపోకుండా కాపాడగలిగే నైపుణ్యం, ఆ బ్రాడ్నెస్, ఆ కమిట్మెంట్ ఉన్న వాళ్ళు ఎక్కడో కొన్ని సెన్సార్ చేసి వాటిని నడిపించిన విషయం మర్చిపోకండి. కాబట్టి మీరు అన్ని రాజకీయ పార్టీలను ఆశయం కోసం కలుపుకునే ప్రయత్నం చేయాలి తప్ప వచ్చే నాయకులు ఇలా భారతీయ జనతా పార్టీ నుంచి నాయకులు వస్తారు, కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకులు వస్తారు. ఎవరి పార్టీ ఉపన్యాసం వాళ్ళు ఇచ్చుకునే వేదిక కాదు ఇది. ఈ వేదిక ఉమ్మడి ఆశయం కోసం, ఉమ్మడి ఎజెండా కోసం మాట్లాడేది తప్ప ఇది పార్టీల పరంగా ఉపన్యాసం ఇచ్చుకునే వేదిక కాదు. ఇంకొక సూచన ఏంటంటే, ఎవరి సిద్ధాంతం వాళ్ళు చెప్పే వేదిక కూడా కాదు ఇది. ఇది ఒకటే సిద్ధాంతం. 79 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం కొంత లేటుగా లిబరేట్ అయినా, ఇంకో సంవత్సరం తర్వాత లిబరేట్ అయినప్పటికి కూడా ఆనాటి నుంచి ఇవాళ ఎందుకు ఈ ఆక్రోశం, ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ ఆందోళన అంటే 50%
ఉన్న జనాభా అని చెప్పైతే అందరు మీరు చెప్తున్నారు. తెలంగాణ ఈజ్ నథింగ్ బట్ ఎ స్టేట్ ఆఫ్ వీకర్ సెక్షన్స్ అని చెప్పి పెద్దవాళ్ళు చెప్పిండ్రు. 80-85% అనగారిన వర్గాల నిలయమని మనమైతే విన్నామో చెప్పినామో పెద్దవాళ్ళే మాట్లాడినరు. గా రాష్ట్రంలో ఇంతవరకు ఈ 77-78 సంవత్సరాల చరిత్రలో ఒక బీసీ ముఖ్యమంత్రి కాలేకపోయింది అనేది బాధ. అన్నీ నీవే అయినప్పుడు ఎందుకు పొందలేకపోయినాం అని చెప్పి ఇతరులను నిందించడం మంచిది కాదు. మనకు మనమే మన రాజకీయ నాయకులని, మన మేధావులని మనమే నిందించుకోవాలి తప్ప ఇతరులను ఎవరిని నిందిస్తే మంచిది కాదనే సూచన మాత్రం గుర్తుపెట్టుకోండి. మనం ఆశయం కోసం ఉద్యమిస్తున్నప్పుడు మనం ఇంకొక వర్గాన్నో ఇంకొక కులాన్నో దూషించవలసిన అక్కర లేదు. దూషించే అక్కర లేదు. ఇక్కడ ఏమడుగుతున్నాం మనం? మాది మాకు కావాలని అడుగుతుంది తప్ప ఇతరులది కావాలని చెప్పి ఎక్కడ కోరట్లేదు. మనం గుర్తుపెట్టుకో. మన గొంతమ్మ కోరిక కాదు, న్యాయమైన కోరిక. ఇతర కులాలకు ఇతర వర్గాలకు కూడా ఏమనిపించాలంటే నిజమే కదా పాపం వాళ్ళు. అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు, మీరు లెక్కలు చెప్తున్నప్పుడు, అసలు మీ ఆందోళన చేస్తున్నప్పుడు నిజమే కదా అనేటువంటి భావన కలగాలి తప్ప అట్లట్లయితుంది అనే భావన ఉండే ఆస్కారం అయితే లేదు. కళాలతో రాసేవాళ్ళు ఉండొచ్చు, ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు ఉండొచ్చు, ఇవాళ పొలిటికల్గా కొంత వాళ్ళకు శక్తి ఉండి మీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఉండొచ్చు. ఇవన్నీ రకాల మీకు కోయిన్సైడ్ అయితేనే రిజల్ట్ వస్తుంది తప్ప లేకపోతే రిజల్ట్ వచ్చే ఆస్కారం లేదు. మీకు ఇంకొకటి, ఒకప్పుడు రిజర్వేషన్లు అంటే ఈయన పెద్దల్లుండి లెక్క వాడుకుంటున్నాడు ఆయన. ఇలా ఈ దేశంలో అన్ని కులాలకు రిజర్వేషన్లు అందుతున్నాయి, గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు ఎస్సీలకు మాత్రమే రిజర్వేషను, ఒకప్పుడు ఎస్టీలకు మాత్రమే రిజర్వేషను, మీకేందా మీరు రిజర్వేషన్లు వస్తున్నారు అని చెప్పి మాట్లాడేవాళ్ళు. బీసీలకు మాత్రమే రిజర్వేషన్లు అని చెప్పి మాట్లాడాలి. ఇవాళ దేశంలో అన్ని కులాలకు, బ్రాహ్మణులతో సహా వైశ్యులతో సహా అన్ని కులాలకు ఈ దేశంలో రిజర్వేషన్లు ఉన్నాయి. కాబట్టి ఎక్కడ కూడా మొక్కమాట పడాల్సిన హక్కు లేదు. ఏదో బీసీలకు రిజర్వేషన్లు, బీసీలకు ఇది కావాలి అని, వీళ్ళు మాత్రమే చిన్నవాళ్ళు అని ఆత్మనిర్భర భావంతో బతకాల్సిన హక్కు లేదు. రిజర్వేషన్ల వల్లనే మెరిట్ చచ్చిపోయిందనే భావన మనం విన్నాం. మేము చిన్నప్పుడు బాధ అనిపించేది. అయ్యో మనం ఇలా అనేక మంది, ఇలా అంబేద్కర్ ఏ జాతిలో పుట్టిండు, ఏ జాతిలో పుట్టి వాళ్ళ ప్రపంచంలోనే ఒక గొప్ప రాజ్యాంగం అందించగలిగిండు, ప్రపంచ మేధావులలో ఆయన ఒకడని చెప్పి ఎందుకు తెలుసుకోగలడు? కులము, ఒక మతము, పేదరికము, మేధా సంపత్తికి గీట్రాయి కాదు అనేది అంబేద్కర్ ప్రూవ్ చేశాడు. అనేక మంది గొప్ప గొప్ప మేధా సంపన్నులు, లీడర్షిప్ వహించే వాళ్ళు మనం జాతుల్లో చూస్తాం. కాబట్టి ఎక్కడ కూడా రిజర్వేషన్ల వల్లనే ఇవాళ మెరిట్ చచ్చిపోతుందంటే, ఇలా డీమ్డ్ విశ్వవిద్యాలయంలో డబ్బులు పెట్టి మెడికల్ సీట్ కొంటాడు, డబ్బులు పెట్టి ఇంజనీరింగ్ సీట్ కొంటాడు. ఇవాళ ఎస్సీలలో ఒక 500 ర్యాంకుకు మెడిసిన్ రాకపోవచ్చు, కానీ 350 ర్యాంక్ వచ్చిన వాళ్ళకు కూడా డబ్బులు పట్టుకొని పోతే నీకు సీట్ దొరికేటువంటి ఆస్కారం. కాబట్టి ఇప్పుడు రిజర్వేషను అందరికి అందుతుంది కాబట్టి కొంతమందికి అందుతుందని ఇర్రిలవెంట్ అయిపోయింది. రిజర్వేషన్ల వల్ల ఇవాళ మెరిట్ చచ్చిపోతుంది అనేది అది ఒక ఫార్స్ అయిపోయింది. కాబట్టి ఈ రెండు అయిపోయిన తర్వాత మనం ఎంత గట్టి కొట్లాడాలనో, ఎంత కాన్ఫిడెంట్గా మనం ముందుకు పోవాలో ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతున్నాం. తర్వాత అందరం మాట్లాడాలి అనేది తప్పు, గుర్తుపెట్టుకోండి. అందరూ ఏం ఉపన్యాసాలు ఇస్తాను చెప్పండి? ఉపన్యాసాలు అందరు ఇయ్యరు, గుర్తుపెట్టుకో. నాకు తెలిసి ఇక్కడ ఎవరికి మైక్ ఇచ్చినా గంటల తరబడి అనర్గళంగా మాట్లాడే శక్తి ఉంటుంది. కానీ నాయకుడు అనేవాడు ఒకడే కమ్యూనికేట్ చేస్తాడు, అది మాత్రమే సక్సెస్. నువ్వే మాట్లాడతావా, నేనెందుకు మాట్లాడకూడదంటే ఇది సక్సెస్ అనేది కాదు. సమాజానికి కమ్యూనికేట్ చేయడం, ఒప్పించడం, మెప్పించడం కదా కావాల్సింది. నువ్వు ఎన్ని కోట్ల మందికి మెప్పించగలుగుతున్నావు, ఒప్పించగలుగుతున్నావు?
నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఎంత ఇతర వర్గాల నుంచి ఎట్లా రావాలంటే అబ్బా ఎంత బాగా మాట్లాడి చూడు నిజమే కదా అని నీకు మద్దతు వచ్చేటట్టు ఉండాలి తప్ప వాళ్ళు శత్రువులుగా చేసుకునేటువంటి మాట్లాడి గంటల తరబడి ఉపన్యాసాలు గంటల తరబడి మీటింగ్లు మంచివి కాదు, గుర్తుపెట్టుకోండి. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మీ ఇంటర్నల్ మీటింగ్ మంచిగా మాట్లాడుకోండి, గంటల తరబడి చర్చలు పెట్టుకోండి. కానీ మీరు అంతిమంగా బయటకు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా అందరి అభిప్రాయాన్ని ఒక్క నాయకుడు కమ్యూనికేట్ చేసేటట్టుగానే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. 100 మంది నాయకులున్నా మళ్ళీ ఒక నాయకుడు మాట నోట్లోకి వెళ్ళే వస్తుంది. మీరు చూడండి, ఎక్కడ క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు, క్యాబినెట్ మీటింగ్ అయిపోతుంది, ఒక్కడే వచ్చి మాట్లాడిపోతాడు. ఆ పద్ధతి తప్పకుండా ఉండాలి. డిగ్నిటీ, డెకోరం ఇవాళ ఎంత గొప్పగా వీళ్ళు నడుపుతున్నట్టు ఒక భావన సమాజానికి పోవాలంటే ఇవన్నీ తప్పకుండా పాటించాల్సిన ఉన్నది. మీరు తొందర ఏం పడకుండా దీంట్లో ఎటు పోదిగా ఆల్రెడీ తెలంగాణ సమాజంలో బీసీ జాతులలో ఒక ఆలోచన వచ్చింది. ఏంటిది? ఇప్పుడు కాకపోతే ఎప్పుడు రాదు అని. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు రాదు. మంచి వాతావరణం ఉంది, మీకు గుర్తుపెట్టుకోండి, మంచి వాతావరణం ఉంది ఇవాళ. మీరు ఇప్పటిదాకా చాలామంది ఏమంటారంటే కొంతమంది పేపర్ సంఘాలు ఇవి, కార్డు కొట్టించుకునే సంఘాలు ఇవి, లేకపోతే లెటర్ ప్యాడ్ కొట్టించుకునే సంఘాలు. నో, ఆ సంఘాలు అట్లా ఉన్నాయి కాబట్టే ఈ మాత్రమైనా బీర్లు అయ్యలేకు ఇంత గుర్తింపు వచ్చింది, నాలంటూ కూడా ఇంత గుర్తింపు వచ్చింది. మీ సంఘాలు నిర్వీర్యం అయిపోతే, మీ చైతన్యం చచ్చిపోతే సమాజానికి దిక్కుండదు, గుర్తుపెట్టుకోండి. ఇన్ని ఉన్నప్పటికి కూడా ఇంతో అంతో ఈ మాత్రమైన ఆ భయమో ఆ భక్తో ఇన్ని సీట్లో వస్తున్నాయంటే మీరు ఇప్పటిదాకా అనేక కష్టాలు పడి నడిపించిన ఆ ఉద్యమాల పుణ్యమే అనే విషయం మాలంటోళ్ళకు మీరు చెప్పాల్సి అక్కర్లేదు, మాలంటో గుర్తుంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇవాళ మంచి అనుకూలమైన వాతావరణం ఉంది. నేను లోతుల్లోకి పోను. అవన్నీ ఎవరెవరు ఏం మాట్లాడినరు, ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు ఆ డెప్త్కు పోను. కానీ ఇవాళ మీకు శ్రీనివాస్ గౌడ్ గారు నేను ఒకటే మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ జేఏసీ అంటేనే అందరం ఒకటే జెండా, ఒకటే ఎజెండా తప్ప జేఏసీలు 10 ఉండాల్సిన ఆస్కారం లేదు. మీకు తెలుసు ఎన్ని పార్టీలు విలీనమైనాయో. తెలంగాణ ఉద్యమంలో నరేంద్ర గారి ఒక పార్టీ ఉండే, కానీ పార్టీ విలీనమైంది. విజయశాంతి గారి ఒక పార్టీ ఉండే, విలీనమైంది. అనేక సంఘాల పేట, అనేక పార్టీల పేట కూడా ఉన్నాయి. కాబట్టి తొందర పడకండి, మీకు ఎక్కడ పోదు. మీకు తెలంగాణ సమాజంలో ఇట్లా ఊత్తమండేటువంటి ఇలా కుంపట్లాగా ఉంది, గుర్తుపెట్టుకోండి, కుంపట్లాగా ఉంది. నువ్వు ఎప్పుడు ఊత్త అప్పుడు మంట బయటకు వచ్చే ఆస్కారం ఉంది. మీకు మన బంద్ చేసిండ్రు, బంద్ వాటిగా కాలే. అది బంద్ అనేక రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ కూడా ప్రజల్లో ఎక్కడో ఒక చేయాలి అనేటువంటి భావన ఉంది కాబట్టి వచ్చింది. కాబట్టి నేను మీరు తొందరపడకుండా మంచిగా మీరు ఇచ్చే కార్యక్రమాలు సంపూర్ణంగా అమలయ్యేటువంటి మాత్రమే ఇవ్వండి. వాళ్ళెవరో చెప్పిండ్రు, వీళ్ళెవరో చెప్పినా కాకుండా ఆచరణ సాధ్యమైన అమలు జరిగే వాటినే ఇవ్వండి తప్ప మిగతా వాటిని మీది ఎట్లా పురోగమనంలో ఉండాలి తప్ప మీది రోజంతా పైకి పోవాలి తప్ప ఎక్కడ కూడా ఒడిదుడుగా కూరేటువంటి ఆస్కారం ఉండదని చెప్పి మనం చేస్తున్నా. నాకు తెలుసు, నేను కొంతమంది వ్యక్తులు ఉంటారు, మస్తు మంది, మేము ఇక్కడ మాట్లాడేది కాదు, ఇవన్నీ అనుభవించినాం. మేము చెప్పేవాళ్ళు ఎవరు, మాటలు మాట్లాడేవారు ఎవరు, ఉపన్యాసాలు అనర్గళంగా చేసేవాళ్ళు ఎవరు, పనిచేస్తాడు ఎవడు అంతిమంగా అనేది ఇవన్నీ 15 ఏళ్ళు మేము చూసినాం. అంతకన్నా ముందు కూడా ఉద్యమాలు చేసినాం. కాబట్టి దయచేసి ఇవాళ ఇది కోట్ల మంది భవిష్యత్తుకు సంబంధించిన అంశం. ఇది మనం ఇక్కడ పిడికడి మంది ఉన్నాం. ఈ పిడికడి మందిని కోట్ల మంది వాళ్ళ యాస్పిరేషన్స్కి, కోట్ల మంది వాళ్ళ యొక్క ఆవేదనకి, ఆర్తికి పరిష్కారం చెప్పటం ఇక్కడ ఉన్నాం మనం, గుర్తుపెట్టుకో. అందుకనే మీరుగా లేరు, మీరు వాళ్ళగా ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. గాయం మీకు తగలదు, గాయం వాళ్ళకు తగిలే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు చాలా ప్లాన్డ్గా, పగడబందిగా మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడతా మీతోటి. మీరు చేసే ఉద్యమాలు మాలాంటోళ్ళకు ఉపయోగపడతాయి. నేనే చెప్తున్నా, మాలాంటోళ్ళం ఇక్కడ దాకా వచ్చినామంటేనే మీలాంటి ఉద్యమాలు ఉన్నాయి కాబట్టి వచ్చినాం, గుర్తుపెట్టుకోండి. కానీ ఏది ఇచ్చినా కూడా చేయగలిగేటువంటి సత్తా ఉన్నట్టుగా ఇప్పటికే ప్రూవ్ అయిపోయింది. ఇవాళ
మోడీ గారు ఉన్నారు ప్రధానమంత్రి. ఓబీసీ ఈయన ఎప్పుడు ఓబీసీ అంటే నాకు సంబంధం లేదు, కానీ మేమున్నాం. మాకు కూడా ఇచ్చినప్పుడు ఒక ఆయన అన్నాడు గీనకి ఇస్తాను ఏందని చెప్పి అడిగాడు. ఈవెన్ మాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నప్పుడే మా గురించి ఏం మాట్లాడిండో మా గుండెల్లో ఉన్నాయి. ఇవాళ మాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నప్పుడే మా గురించి ఏం మాట్లాడడం మా గుండెల్లో ఉంది. మాకు ఫ్లోర్ లీడర్ ఇస్తున్నప్పుడు గుండెల్లో మాకు ఏం మాట్లాడే గుండెల్లో ఉంది. కానీ సాధ్యం కాంది ఏది లేదు, గుర్తుపెట్టుకో. ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్, ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ త్రూ కమిట్మెంట్, త్రూ కన్విక్షన్. అందువల్ల ఇవాళ ప్రొవెన్ లీడర్షిప్ అనేది మీకు ప్రొవెన్ లీడర్షిప్ ఉన్నది. ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు. కాబట్టి దయచేసి మళ్ళీ చెప్తున్నా, ఎవరిని హట్టు చేయకండి, వ్యక్తులకు వ్యతిరేకంగా కులాలకు వ్యతిరేకంగా మాట్లాడకండి. నీ ఎజెండా నీ ఆశయం మాత్రమే, ఆశయాన్ని ముద్దాడేంత వరకు మీరు నిద్రపోవద్దని చెప్పి మీకు మంచి జరగాలని, ఆ మంచి జరగడంలో మాలంటోళ్ళ పాత్ర కూడా సంపూర్ణంగా ఉంటుందని నీకు విజ్ఞప్తి చేస్తూ, మీరు అన్నారు ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరు, ఎప్పుడు కూడా మీకు ఎలిపిడి స్టేడియం మీకు మాటలు గుర్తు చేసిపోతా. మోడీ గారు ఒక మాట అన్నాడు, 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగా ఎన్నెన్ని అవమానాలు జరిగినాయో మీకు తెలుసు. మేము కూడా ప్రత్యేకంగా చూసినాం, మేము చేసిన వాళ్ళం కూడా మళ్ళీ చెప్పాల్సి అక్కర్లేదు. కానీ ఒక మాట అన్నాడు, 30 సంవత్సరాలుగా ఒక అణచివేయబడ్డ జాతి ప్రజాస్వామికమైనటువంటి ఒక ప్రజాస్వామికమైన ఉద్యమాన్ని ఆశయం కోసం చేస్తే అణిచివేసే అధికారం ఎవరికి లేదు అన్నాడు ఆయన. ఆ ప్రజాస్వామికమైన ఉద్యమాన్ని, ప్రజల ఆకాంక్షను తుంచే అధికారం ఎవరికి లేదని ఎవరో చెప్పలే, స్వయంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే చెప్పేయండి, గుర్తుపెట్టుకో. ఇవాళ ఇంతకుముందు శ్రీనివాస్ గౌడ్ చెప్పినట్టుగా ఆశయం నెరవేరింది. నీకు అంతిమంగా నీ ఆశయం డెలివరీ కావాల్సింది పార్లమెంట్లో. ఇది నేను మొన్న ఒక మాట మాట్లాడినా, కేవలం ఏదో సర్పంచ్ ఎంపీటీసీల బుచ్చమెత్తినట్టు కాదు బిడ్డ అని చెప్తాను. మనం చట్ట సభలలో రిజర్వేషన్ కావాలి, అసెంబ్లీలో రిజర్వేషన్ కావాలి, మంత్రివర్గంలో రిజర్వేషన్ సిస్టమ్ లేకపోవచ్చు, కానీ రిజర్వేషన్లు ఇవాళ సోయి రావాలి, పార్లమెంట్లలో కూడా తప్పకుండా రావాలి. ఇంకొక కర్తవ్యం ఉంది మీకు. ఆ కర్తవ్యం డబ్బులతో ఓట్లు కొనుక్కునే నీచమైన సంస్కృతిని దాన్ని ధ్వంసం చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది. ఎప్పటి వరకైతే ఈ పెట్టుబడిదారులు ఈ డబ్బుల మైకంలో డబ్బుల ఎరతో ఇలా మనల్ని ఈజీగా వీళ్ళు అమ్ముడుపోతారనేటువంటి భావన దాన్ని విధ్వంసం చేయమో అప్పటి వరకు కష్టమైనటువంటి ఆస్కారం ఉంది. ధర్మం, న్యాయం, ప్రజాస్వామ్యం, ప్రజలే, ఏ అంబేద్కర్ అయితే గుడిసెల్లో ఉన్నవాడికైనా ఒకటే ఓటు, 1000 కోట్ల బంగ్లాలో ఉన్నవాడికైనా ఒకటే ఓటు అని చెప్పిండో, ఇవాళ గా ఓటు నీదును వేసుకోవాలంటే సోయి ఇలా జేసీ కేవలం ఉద్యమాలు మాత్రమే చేయలేదు. జేసీ ఈ పైసల డబ్బు, ఈ కబంధ హస్తాల దాన్ని చిక్కున్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కూడా బయట తీయాల్సిన బాధ్యత మన మీదనే ఉంటుంది. కాబట్టి చాలా బాధ్యత ఉంది, చాలా జిమ్మదారితనం ఉంది మీకు. ఇంకా మా అనుభవాలు, మేము ఎన్నెన్ని బాధలు అనుభవించినామో మా అనుభవాలు అవన్నీ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. గత అనుభవాలు, గత బాధలు మీకు రాకుండా ఉండడంలో మా వంతు సంపూర్ణమైన సహకారం ఉంటుందని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ అన్న భాస్కర్న కూర్చో ఎందుకు లేస్తురా వెనక లేచేటోళ్ళు అక్కడ పోయి పక్క కూర్చో.